నీ మనవులు దేవుడు ఆలకిస్తున్నాడు. నీ ప్రార్థనలకు జవాబును ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు ఆసక్తి చూపిస్తున్నాడు. కీప్ ప్రేయింగ్. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండాలి. ఆయన నీ మనవి ఆలకిస్తున్నాడు. ఆయన తన ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెవులు వారి వైపు ఉంటాయని బైబిల్లో రాయబడింది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నిన్ను తృప్తిపరిచే దేవుడు. 103వ కీర్తనలో కూడా ఒక చక్కని మాటను మనం చదువుతాం. మేలుతో మన హృదయాన్ని తృప్తిపరిచేవాడు ఆయన. ఒక మేలు చేయడం ద్వారా, ఒక ఉపకారం చేయడం ద్వారా, నీవు ఆశిస్తున్నది నీకు ఇవ్వడం ద్వారా, లేదా తన చిత్తానుసారంగా నీ ప్రార్థనలకు జవాబునివ్వడం ద్వారా దేవుడు నిన్ను తృప్తిపరచాలని ఆశిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ వాగ్దానాన్ని ఎత్తి దేవుని స్తుతించి ఆయన సన్నిధిలో ఈ వాగ్దాన నెరవేర్పు కోసం మనం కనిపెడదామా? ఈరోజు ఒకవేళ నీకు తృప్తి లేదేమో, ఎన్నున్న సాటిస్ఫాక్షన్ లేదేమో, ఒక చిరాకు, యావగింపు, అసహ్యం నీ జీవితంలోకి వచ్చేస్తే, your God is the one who can satisfy you in every area of your life. Trust this promise and look unto God. దేవుని వైపు చూడండి, వాగ్దానం నమ్మండి, అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన.